హరికథ శ్రీమతి సిహెచ్ లలిత కుమారి గారు సత్తుపల్లి నుండి వాద్య సహకారం అందిస్తున్నారు. హార్మోనియం కుమారి దీక్ష, తబలా శ్రీమాన్ హరినాథ్ రావు గారు. భగవంతుని యొక్క కథను ఎవరైతే మనకు వినిపిస్తారో వారిని గౌరవించడం మన సంస్కృతిలో ఆచారం. వారిని పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం వందేహం గణనాయకం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్టాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదా దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోః శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమస్తే యతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే స్వామినే తాపహారిణే. ఓంకారనాదంతో శ్రీకారం చుట్టుకున్న ఈ కథా కాలక్షేపానికి విచ్చేసిన మాతాజీలందరికీ నా వినయపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను. అంతేకాదు, శారదామాత రామకృష్ణ కుటుంబ సభ్యులైన మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ వేదిక మీద నేను కథాగానం చేయటానికి ముఖ్య కారకులు ఎండగండి సేవా సమితి నిర్వాహకులు కేఆర్కే ప్రభాకర్ రావు గారు. వారి ఆశీస్సులతో ఎప్పుడో ఈ కార్యక్రమం మొదలు పెట్టాలని అనుకున్నాను, కానీ అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాను. కానీ ఇప్పుడైనా ఈ సభాముఖంగా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కథను ప్రారంభిస్తున్నాను. ఆద్యాశక్తి తన సృష్టి సజావుగా జరగడానికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ మరల అవతరిస్తూ ఉంటుంది. అయితే ఇప్పటి అవతరణలో దుష్ట సంహారం అవసరం కాలేదు, కానీ మానసిక పరివర్తన అవసరమైంది. అందుకే అమ్మ ప్రేమతో శిక్షణ ఇచ్చే మాతృమూర్తిగా అవతరించారు. దుర్జనులను సజ్జనులను అందరినీ తన ఒడిలోకి తీసుకుని వారిని సత్పథానికి మరలించే తాపత్రయంతో మాతృమూర్తిగా వెలసిల్లారు. అందుకే గురుదేవులు అది గుర్తించి ఆమెను షోడశీమాతగా పూజించి మాతృమూర్తిగా మనకు అందించారు. ఆ తల్లియే మన అమ్మ శారదమ్మ. అమ్మ శారద దేవి ఆనందమయీ, అమ్మ శారద దేవి ఆనందమయీ,
అఖిల లోకధరిత్రి అనుపమ పవిత్రి, అఖిల లోకధరిత్రి అనుపమ పవిత్రి, అమ్మ శారద దేవి ఆనందమయీ. హృదయ పీఠము పైన ముదముతో కొలువుండ, ఆనంద బాష్పముల అభిషిక్తు చేయగా, సర్వార్పణంబుగా సాష్టాంగమీయగా, సర్వార్పణంబుగా సాష్టాంగమీయగా, స్వాగతము నీకిదే మా శారదాంబ, స్వాగతము నీకిదే మా శారదాంబ, అమ్మ శారద దేవి ఆనందమయీ. నీ ప్రేమ పలుకులే నిఖిల తృష్ణ నడంచు, ఋషివరేణులు నిన్ను హృదయ పీఠికనుంచు, నీదాపు నుండుటే నిజము ముక్తి పదము, స్వాగతము నీకిదే మా శారదామాయి, స్వాగతము నీకిదే మా శారదామాయి, అమ్మ శారద దేవి ఆనందమయీ. అమ్మ మాతృదేవిగా, భక్తురాలిగా, కర్మయోగిగా ఒక దేవిగా విరాజిల్లారు. అయితే ఇవన్నీ మహోన్నతమైన అమ్మ ప్రేమకు తార్కాణం కాదు. కానీ ఎందుకంటే ఆమె సంపూర్ణమైన మాతృమూర్తి. ఎందుకంటే మరి మీరాబాయి, ఆండాళ్ళు లాంటి భక్తులు, అక్క మహాదేవి లాంటి జ్ఞానులు, ఝాన్సీరాణి, అహల్యాబాయి లాంటి కర్మ వీరాంగనులు, సీత లాంటి దివ్య మహిళామణులు, ఎందరో తమను దైవస్థితికి ఉద్ధరించుకున్న మహిళలు మనకు చరిత్రలో తారసపడుతూ ఉంటారు. కానీ అమ్మ వీటన్నిటిగానూ ఉన్నారు. అంతేకాదు వారి అన్ని పరిణామాలను ముత్యాలుగా అల్లుకుంటూ అమ్మ మాతృత్వం విలసిల్లింది. అంతేకాదు అమ్మ జీవితం ప్రతి క్షణం మాతృభావనతోనే విరాజిల్లింది. దుర్జనులను, సజ్జనులను అందరినీ ప్రేమతో తన కౌగిలిలోకి చేర్చుకొని వారికి అభయమిచ్చి మాతృత్వం అనే హద్దులేని మహాసముద్రమై ఉన్నారు అమ్మ. కుల, మత, భాష, జాతి వీటన్నిటినీ, ఈ సరిహద్దులన్నిటినీ దాటి అసలు మాతృత్వం ఈ లోకాన్నే తన గోగిలిలో మాతృత్వం మాతృప్రేమగా దాచుకుంటుంది. అందుకే గురుదేవులు అంటారు, మాతృత్వం చిట్ట చివరి తత్వం స్త్రీకని. అవును, నిజంగా ఆ తల్లి కూడా అంతటి మాతృమూర్తి, దివ్యజనని అమ్మ శారదమ్మ. దివ్యజనని శారద, మాతృమూర్తి శారద, దివ్యజనని శారద, మాతృమూర్తి శారద, అందుకొనుము శారద మా వందనమిద శారద, అందుకొనుము శారద మా వందనమిద శారద, దివ్యజనని శారద, మాతృదేవి శారద, అందుకొనుము శారద మా వందనమిద శారద, దివ్యజనని శారద, మాతృదేవి శారద, ప్రేమమయీ శారద, దివ్యజనని శారద, ప్రేమమయీ శారద, దివ్యజనని శారద, బ్రహ్మమయీ శారద, ఆనందమయీ శారద, బ్రహ్మమయీ శారద, ఆనందమయీ శారద, దివ్యజనని శారద.
మాతృమూర్తి శారద దివ్య జనని శారద మాతృదేవి శారద అందుకొనుము శారద మా వందనమిద శారద అందుకొనుము శారద మా వందనమిద శారద దివ్య జనని శారద మాతృదేవి శారద దివ్య జనని శారద మాతృదేవి శారద అమ్మల గన్నమ్మ మాతృదేవి శారద అమ్మల గన్నమ్మ మాతృదేవి శారద కృపామయీ శారద బ్రహ్మమయీ శారద కృపామయీ శారద బ్రహ్మమయీ శారద దివ్య జనని శారద మాతృదేవి శారద దివ్య జనని శారద మాతృదేవి శారద అందుకొనుము శారద మా వందనమిద శారద అందుకొనుము శారద మా వందనమిద శారద దివ్య జనని శారద మాతృదేవి శారద. అమ్మ ప్రేమకు పాత్రులైన వారు ఎందరో ఉన్నారు. అందులో స్వామి శారదానంద వారు అమ్మకు ఎన్నో తినుబండారాలను పంపిస్తూ ఉండేవారట. కానీ అమ్మ వాటిని సింహవాహిని దేవాలయానికి, ధర్మటాగూరు దేవాలయానికి వచ్చిన భక్తులకి, ఇరుగు పొరుగు వారికి అందరికీ పంచివేస్తూ తనకి మాత్రం ఏమీ ఉంచుకునేవారు కాదట. ఎందుకంటే ఆమె తల్లి కదా, తల్లికి పెట్టడమే కానీ దాచుకోవటం తెలియదు. అంతేనా? అమ్మ ప్రేమకు మరో ఘట్టం చెప్తాను. జయరాం బాటిలో అమ్మ మంత్రదీక్షలు ఇచ్చినప్పుడు ఎందరో వస్తూ ఉండేవారు. వారందరికీ అమ్మ స్వయంగా వండి పెట్టేవారు. వారు తిన్న ఎంగిలి విస్తర్లు తీసేవారు. అంతేకాకుండా వారు వాడుకున్న దుప్పట్లను ఉతికి అక్కడ పొందికగా పెట్టేవారట. అయితే భక్తులు కొంతమంది ఏమిటమ్మా ఈ పనులన్నీ మీరు చేయటం అని నిరాకరిస్తే ఆమె ఎంతో అనురాగపూరితమైన పలుకులతో మీకల్లా నేనేం చేస్తున్నాను నాయనా, నేను మీ అమ్మను కదా, మరి బిడ్డలను లాలించి పోషించవలసిన బాధ్యత తల్లిది కదా అని ఎంతో అనురాగపూరితమైన పలుకులతో పలికేవారట. ఇదే కాదు, అమ్మ శిష్యులలో ఒకతనికి చేతిలో పుండ్లు పడి అతను స్వయంగా ఆహారాన్ని తీసుకుని తినలేని పరిస్థితి అన్నమాట, భుజించలేని పరిస్థితులు ఉన్నప్పుడు అమ్మ అతని చేతిలో పుండ్లు తగ్గి అతను స్వయంగా ఆహారాన్ని తీసుకుని తినే పరిస్థితి వచ్చేటంత వరకు స్వయంగా అమ్మే అతనికి ఆహారాన్ని భుజింపజేశారట. ఎంతటి దివ్యమైన ప్రేమ అండి ఇది, చెప్పండి. మనం మన బిడ్డల కోసం అలా చేయగలమా? స్కూల్కి వెళ్ళిన పిల్లాడు ఏ చెయ్యో తగ్గోసుకుని అమ్మా నాకు చేయమంటుతోంది, నేను అన్నం తినలేనంటే మనం ఏం చేస్తున్నాం? గిన్నెలో కొంచెం అన్నం ప్లేట్లోనే కలిపి ఒక స్పూన్ వేసి తిన్నాయన చేతికి అందించేస్తున్నాం తల్లులు ఇప్పుడు అలా. కానీ ఆమె అలా అనుకోలేదు. నా బిడ్డ, నా శిష్యుడు చేతిలో పుండ్లు పడ్డాయి, తినలేని పరిస్థితిలో ఉన్నాడు అని స్వయంగా ఆమె అతని నోటికి భుజింపమని అందించి ఆ పుండ్లు తగ్గే వరకు ఆమె స్వయంగా తినిపించారట. ఎంతటి దివ్యమైన ప్రేమ అండి ఇది. ఇలాగా ఇంకొక ఘట్టన, ఒక శివరాత్రి రోజు ఉద్బోధనలో అందరూ ఉపవాస దీక్షలో ఉన్నారు. అక్కడే పనిచేస్తున్న చంద్రమోహన్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే అతను కూడా పుణ్యాన్ని సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో కష్టంగా ఉన్నప్పటికీ ఉపవాస దీక్షలో ఉన్నాడు. అయితే పుణ్యం అంటే ఒక్క మాట చెప్పి కథలోకి పెడతాను. యస్య బ్రహ్మ విచారణే క్షణమపి దత్తం మహీమండలం విప్రేభ్య అంటారు పెద్దలు. ఏంటంటే ఒక్క క్షణం మనం భగవన్నామంలో కాలాన్ని గడపగలిగితే ఈ భూమండలాన్ని వేద విధులైన బ్రాహ్మణులకు దానం చేసినంత పుణ్య ఫలితం వస్తుందని మన పెద్దలు చెప్పిన మాట. మరి మనందరం కూడా ఆ అమ్మ నామంలో, ఈ భగవన్నామంలో మనం కూడా తరిద్దాం. అలాంటి పుణ్యాన్ని సంపాదించుకోవటానికి చంద్రమోహను ఉపవాస దీక్షలో ఉన్నాడు. అయితే పాపం ఉపవాసం ఉండి ఏమీ తినలేని కారణంగా అతని మొహం నీరస పడిపోయి పాపం అతను మొహం కళావిహీనమైపోయింది. ఇది అమ్మ గమనించారు. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి, నాయనా కొంచెం ఏదైనా భుజించు అంటారు.
అతను అంటాడు కదా, మీరు నన్ను తినమంటున్నారు, మరి నేను ఆ పుణ్యాన్ని పోగొట్టుకోవాలి కదా అంటాడు. అంటే మరి నేను తినేస్తే నా పుణ్యం పోతుంది కదా అంటే, అప్పుడు అమ్మ ఏమంటారో తెలుసా, నాయనా భయపడకు, ఆ వ్రతం ఏదో నేను ఉంటాను, నువ్వు తినే, నువ్వు భోంచేయి అని అతనితోటి భుజింపచేస్తారు. ఇది ఎంత దివ్య ప్రేమ అండి. మన బిడ్డల కోసం మనం చేయలేం. మన బిడ్డ నేను కొంచెం ఆగా అన్నం తింటానంటే, ఇదిగో నీ ఇష్టం వచ్చినప్పుడు తిను, నాకు అవసరం లేదు, నేను తినేస్తున్నాను భోజనం అని చెప్పి మన తల్లులు, ఎందుకంటే బిజీ షెడ్యూల్ వాళ్ళకి, అలా తినేస్తుంటారు. కానీ ఆ అమ్మ అలా అనుకోలేదు. బిడ్డ నీరసపడిపోయాడు, ఏమీ తినలేదు, అతని కోసం, అతన్ని భుజింపచేయటం కోసం ఆ వ్రతం నేను చేస్తాను నాన్న, ఆ పుణ్యం నీకే వస్తుంది, నువ్వు తినేయి అని అతనికి చెప్తారు. ఎంత గొప్ప మాట అండి. ఇలా అమ్మ ప్రేమ గురించి చెప్పుకుంటూ ఉంటే చాలా ఘట్టాలుంటాయి. ఇంకొక విషయం చెప్తాను, ఇది చాలా విచిత్రమైన ఘటన. ఒక మహిళ, ఆమె ఎన్నో పాపాలు చేసింది. అసలు ఆ పాపాలకి అంతూ దరి లేదనమాట. ఏం చెయ్యాలో కూడా తోచని పరిస్థితి. అయితే తను చేసిన పాపాలకి ఇప్పుడు పశ్చాత్తాప పడుతోంది. కానీ ఎలా చేసిన పాపాలు ఎలా పోతాయి? అమ్మ దగ్గరికి వచ్చింది. అమ్మ దగ్గరికి వచ్చి తను చేసిన పాపాలన్నీ ఏకరో పెట్టేస్తుంది. పెట్టి, అమ్మ నేను అలా చేశాను, ఇలా చేశాను, అది చేశాను, ఇది చేశాను, అమ్మా నేను పాపిని, అమ్మా నేను ఎన్నో పాపాలు చేశాను, పాపిని భ్రష్టురాల, అతి బానిసనై బహునీచ వృత్తిలో రేపులు మాపులు బడి చెరించిన మాట నిక్కము. కానీ అమ్మా ఆ పాపపు దారి త్రొక్కను, అమ్మా నేను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను, ఇంకా ఆ పాపపు దారి త్రొక్కను, అమ్మా నాపై కరుణ చూపి నన్ను తరింపంచేయవే, అమ్మా అని అమ్మ దగ్గర నిలబడి పోరు ఏడ్చేస్తుంది. అమ్మా నేను అలా చేశాను, ఇలా చేశాను, నా పాపాలకి నిష్కృతి లేదమ్మా, నేనేం చేయను అంటుంది. అప్పుడు అసలు అమ్మ పాదాలను తాకి నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా లేకుండా దూరంగా అలా నిలబడిపోయింది అమ్మ. అమ్మకి ఎదురుగా నిలబడిపోయి ఏడుస్తూ చెప్తుంది. ఆ కరుణమై ఆ బంగారు తల్లి 4 అడుగులు ముందుకు వేసి ఆమెను అలా కౌగిలిలోకి తీసుకుని హక్కును చేర్చుకుంటుంది. ఎంతటి మాతృత్వ ప్రేమండది. అలా చేర్చుకుని ఆమె కన్నీళ్లు తుడిచి చెప్తుంది, అమ్మాయి ఎందుకు ఇలా బాధపడుతున్నావు, అసలు నువ్వు ఎందుకు ఇలా విలపిస్తున్నావు, గతాన్ని తలుచుకొని నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, వద్దు. కానీ ఒకటి, ఎందుకంటే నువ్వు నేను పాపాలు చేశాను అని చెప్తున్నావు, కానీ ఆ పాపాలు చేయటానికి నిన్ను ప్రేరేపించిన మనసుంది, దాన్ని అరికట్టు, దాన్ని జయించు, అంతేగాని ఇలా గతాన్ని తలుచుకుని బాధపడకు అని చెప్తారు. ఎంతటి గొప్ప విషయం అండి. నిజమే అమ్మ చెప్పిన మాట. ఎందుకంటే కోరిక అనేది ఉంటే ఏదో ఒక చీర కొనుక్కోవాలని కోరుకుంటుంది. ఆ కోరిక కోసం నెలాఖరు రోజులు వస్తే మనం ఏం చేస్తాం, ఏ అప్పో చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఆ కోరికే మనం అరికట్టి అసలు దాని జోలికి వెళ్లకుండా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఏ గొడవలు ఉండవు కదా. అలా అమ్మ చెప్పింది, ఆమెకదే చెప్పింది, నువ్వు పాపం చేశానని బాధపడటం కాదు, పాపం చేయటానికి నిన్ను ప్రేరేపించిన మనసు ఏదైతే ఉందో దాన్ని అరికట్టు, దాన్ని జయించు అని అన్నారు. కానీ అంతకంటే గొప్పగా ఆమెకు మంత్రదీక్షను కూడా ప్రసాదించి ఆమె జీవితాన్ని ఎంతో పునీతం చేశారు. చూడండి, అంతటి అపవిత్రమైన శరీరంతో చేసిన పాపాలను చెప్పుకుని ఏడుస్తూ వచ్చిన ఆ స్త్రీకి అంతటి ఉన్నతమైన స్థితిని ఆమె ప్రసాదించిన ఆ తల్లికి అసలు ఇంకెవరు చేస్తారు చెప్పండి కదా. అంతటి మాతృప్రేమ, అంతటి గొప్ప ప్రేమ అమ్మది. ఇలా చెప్పుకుంటూ పెడితే ఇంకొక ఘట్టం చెప్తాను. పద్మ వినోద్ విహారీ సోమన యువకుడు, అతను ఏం చేస్తాడంటే చదువుకున్నాడు, చదువు చాలించి
ఉద్యోగాన్వేషణ లేకుండా నాటక రంగంలో ప్రవేశిస్తాడు. ఆ నాటక రంగంలో ప్రవేశించిన అతనికి ఆ కళలో ఎంతటి ఉన్నతిని సంపాదించాడో తెలియదు, కానీ తాగుడుకు మాత్రం బానిసైపోయాడు. అయితే ఆ త్రాగుడు వల్ల వెళ్ళడం, నాటకం చేసుకోవడం, ఏదో రావడం చేయటం. అయితే అతను స్వామి శారదానంద వారి ప్రేమపూరిత హృదయంలో కొంచెం చోటు సంపాదించుకుని అది ఎంతవరకు అంటే మిత్రమా మిత్రమా అనుకునేటంతటి వరకు ఆ సన్నిహితం. అలా నాటకానికి వెళ్ళడం, రావడం, ఉద్బోధన దగ్గర ఆగడం, మిత్రమా మిత్రమా అని పిలవడం, ఇలా కొన్ని రోజులు జరుగుతుంటుంది. కానీ ఉద్బోధన దగ్గరకు వచ్చి పద్మవినోద్ అమ్మ అని పిలుస్తుంటే, మిత్రమా అని పిలుస్తుంటే స్వామి తలుపులు తీయనిచ్చేవారు కాదు. అయితే ఎందుకు తీయనిచ్చేవారు కాదు అంటే, అమ్మకి పైన నిద్రపోతుంటారు, అమ్మకి నిద్రాభంగం జరుగుతుందని. అమ్మకి నిద్రాభంగం జరుగుతుందని స్వామి శారదానంద గారు తలుపులు తీయనిచ్చేవారు కాదు. అయితే ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఇలాగే నాటకానికి వెళ్ళి అది ముగిసిన తర్వాత వచ్చి ఉద్బోధన ముందుకు వస్తాడు. వచ్చి మిత్రమా అని పిలిస్తే లాభం లేదు అని దీనంగా అమ్మను పిలుస్తూ ఒక పాట పాడుతూ అమ్మను పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? అమ్మా 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 కరుణాసాగరం నా తల్లి, లేచి తలుపులు తీయవమ్మా. కరుణాసాగరం నా తల్లి, లేచి తలుపులు తీయవమ్మా. చీకటిలో ఏది తెలియక, చీకటిలో ఏది తెలియక హృదయం ఆరాట పడడం ఎరుగవా అమ్మా. కరుణాసాగరం నా తల్లి, లేచి తలుపులు తీయవమ్మా. బిడ్డను వెలుపల వదిలివేసి నీవు మాత్రము నిద్రింపవచ్చా? అమ్మా, అందరూ నీ తనయులు అంటున్నావు కదా, నీ బిడ్డలు అంటున్నావు కదా, మరి నేను నీ బిడ్డను కాదా తల్లి? మరి నన్ను నీవు అమ్మా చెప్పమ్మా, ఇది నీకు న్యాయమా? బిడ్డను వెలుపల వదిలివేసి నీవు మాత్రమే నిద్రింపవచ్చా? అమ్మా అమ్మా నీ అరచి అరచి అలసిపోయాను నా తల్లి, అలసిపోయాను నా తల్లి. కరుణాసాగరం నా తల్లి, లేచి తలుపులు తీయవమ్మా. అమ్మా, నేను వ్యసనాలకు బానిసనైపోయి వృధాగా గడుపుతున్నాను కాలమని కదమ్మా నువ్వు అనుకుంటున్నావు? అమ్మా చెప్పమ్మా, ఒక్కసారి నా వైపు చూడు తల్లి, తలుపులు తీయి అమ్మా.
రోజు కాలం గడుపుతున్నానని అనుకున్నావా ఏమో కాని ముఖాన్ని నీవు త్రిప్పుకున్నావా అమ్మా, ముఖాన్ని నీవు త్రిప్పుకున్నావా? కానీ అమ్మా, క్రీగంట ఒక్కసారి చూసావంటే అమ్మా, ఒక్కసారి నీ కరుణాపూరిత నయనాలను తెరిచి నన్ను ఒక్కసారి, ఒకే ఒక్కసారి క్రీగంట ఒకసారి చూసావంటే మళ్ళీ క్రీడలో మునుగను తల్లి, నిన్ను వీడి నేను వెళ్ళను తల్లి, నిన్ను వీడి నేను వెళ్ళను తల్లి. కరుణాపూరితం కరుణాసాగరం నా తల్లి, లేచి తలుపులు తీయవమ్మా. అమ్మా, చీకటిలో ఏది తెలియక, చీకటిలో ఏది తెలియక హృదయం ఆరాట పడడం ఎరుగవా అమ్మా? కరుణాసాగరం నా తల్లి, అమ్మా 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 రవా, అమ్మా రవా, అమ్మా తలుపులు తీయవా, ఒక్కసారి కనుపించవా అని ఎంతో ఉద్వేగంతో ఏడుస్తూ పాట పాడుతూ ఒక్కసారిగా పాట ఆపేశాడు. అయితే అమ్మ పాట ఆగడం, ఉద్బోధన పైన కిటికీ తలుపులు తెరుచుకోవడం, ఒక్కసారి అమ్మ ఆ కిటికీ దగ్గర నిలబడటం చూశాడు. అంతే, ఆ పద్మ వినోదికి ఆనందం ఆగలేదు. అమ్మా అమ్మా వచ్చావా, చూసావా, నా పలుకులు నీకు వినిపించాయా తల్లి? అమ్మా అందుకో, నా వందనం అందుకో తల్లి, అమ్మా అందుకోని ఆ ఉద్బోధన ముందు రోడ్డు మీద పడి పొర్లగింతలు పెడుతూ అక్కడ ఉన్న దుమ్ము ధూళి తీసుకుని అమ్మ పాదధూళిగా తలంచి శిరస్సు మీద జమ్ముకున్నాడు పద్మ వినోద్. ఎంతటి పవిత్రమైన అమ్మ పట్ల అతనుకున్న ఆ మాతృభావన. అయితే అమ్మ ఎప్పుడైతే కిటికీలో నుంచి తనకు కనిపించిందో ఇతను ఇక్కడ ఉద్వేగంతో బాధపడుతుంటే అమ్మని అక్కడ ఒక స్త్రీ ఇది ఇలా చేయటం తప్పమ్మా, అతనేమిటి, అతను పిలిస్తే నువ్వు తలుపులు తీయటం ఏమిటి అంటుంది. అప్పుడు అమ్మ అంటారు, అమ్మా నువ్వేం చెప్తున్నావు, అతను కూడా నా బిడ్డే, అతను కూడా నా బిడ్డే అమ్మా అమ్మా అని అతనంత దీనంగా పిలుస్తూ ఉంటే ఈ తల్లి మనసు సాగుతుందా? నేను ఉండలేను, ఆ దీనా రావాలు నేను వినలేనమ్మా అంటారు. అంతటి గొప్ప మాతృభక్తి అమ్మది. అయితే ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత అతని ఆరోగ్యం క్షీణించిపోయింది. తుది ఘడియలు సమీపించినప్పుడు అతను రామకృష్ణ కథామృతాన్ని చదవమని వింటూ రామకృష్ణ నామాన్ని జపిస్తూ అతను ప్రాణాలు విడుస్తాడు. అప్పుడు కూడా అమ్మ ఎంతో బాధపడిపోతారు. అవును, అతను కూడా గురుదేవుల తనయుడే కదా. అవును, ఇన్నాళ్ళు ఈ బురదలో పొర్లాడు, కానీ ఇప్పుడు సరాసరి గురుదేవుల ఒడిలోకి చేరిపోయాడని అంటూ ఆమె కూడా కన్నీళ్లు కారుస్తారు. ఒక్కసారి ఆలోచించండి, అంతటి తాగుబోతు పట్ల కూడా అంతటి మాతృప్రేమను చూపించటం ఎవరికి సాధ్యమవుతుంది? ఆ ఒక్క తల్లికే తప్ప కదా. అంతటి మాతృప్రేమ తల్లి. అంతేకాదు, అమ్మ అంటరాని వారిని కూడా హక్కును చేర్చుకున్నారు. జయరాంబాటిలో ఒక పారిశుద్ధ్య కార్మికుడు అమ్మ మాతృప్రేమకు ఆకర్షితుడై అమ్మను చూడడానికి వస్తూ ఉండేవాడు. అతను కుండల కింద పెట్టుకునే కుదురులను తీసుకుని అమ్మ దగ్గరికి వస్తాడు. అమ్మ అతన్ని చూసి, నాయనా వచ్చావా, రా అని ఎంతో సాధారణంగా ఆహ్వానించి వసారాలో పెట్టు నాయనా అంటారు. ఇది సురపాల గమనిస్తుంది. అమ్మ మరదలు సురపాలు ఆమె అంటుంది, ఓ గందరగోళం సృష్టిస్తుంది, అంటే అంటరారు వాళ్ళందరినీ ఇంట్లోకి చేరుస్తున్నామని. అప్పుడు అమ్మ సురబాలను మందలిచ్చి అతనికి ఎన్నో తినుబండారాలు ఇచ్చి
అతని సాదరంగా సాగనంపుతారు. ఇలా అంటరాని వారి పట్ల కూడా అమ్మ ఎంతో ప్రేమను చూపిస్తుంది. ఇలా ఇంతేకాదు, కాలాంతరంలో సోదరి నివేదిత, మిసెస్ ఓల్బుల్, సోదరి క్రిస్టీనా, సోదరి దేవమాత, ఆదిగా గల విదేశీ వనితలు శిష్యురాండ్రు వచ్చినప్పుడు కూడా వారందరినీ ఎంతో ప్రేమగా, ఎంతో సహజమైన రీతిలో వారిని ఆహ్వానించడం, ఇంటిలోకి వారితో కలిసి భుజించడం, వారితో కలిసి నిద్రించడం, ఇలా చేస్తూ ఉంటారు. అయితే జాతి, మత, కుల, భాష వీటికన్నిటికీ అతీతంగా అమ్మ ఆ విదేశీ శిష్యులను నా సంతానం అని అనుకోవటం రామకృష్ణ సంఘ చరిత్రలో ఒక మైలురాయిగా భావిస్తారు స్వామి వివేకానంద. ఎందుకంటే ఆ రోజుల్లో విదేశీయులను మిలేచ్యులని, వారు అంటరాని వారని, వారు స్పృశించిన వస్తువులను కూడా మన హిందూ సమాజం వారు కనీసం తాకటానికి కూడా ఒప్పుకునేవారు కాదు. అటువంటి పరిస్థితుల్లో అమ్మ ఈ హద్దులన్నిటినీ చెరిపేసి వారిని అందరినీ మాతృమూర్తిగా దగ్గరకు చేసుకుంది. అయినా ఏ విద్యాగంధం లేని ఒక స్త్రీ ఒక కుగ్రామంలో పుట్టి ఏ పటాటోపము లేకుండా కేవలం మాతృత్వమనే ఆ ఒక్క భావనతోనే ఈ లోకాన్ని ఆకట్టుకోగలిగారు. ఇటువంటి ప్రేమనే తమలో అలవర్చుకొని తమ బిడ్డలపైననే కాకుండా తమ కుటుంబాన్ని కూడా ఒక స్త్రీ ప్రేమానురాగాలతో పెనవేసుకోగలిగితే ఆ ఇంట్లో ఎంతటి ఆనందం వెలవిరుస్తుందో ఒక్కసారి ఆలోచించండి కదా. తన బిడ్డలే కాదు, తన ఇంటిలో అందరూ కూడా, అత్త, మామ, తల్లి, తండ్రి అందరినీ కూడా అదే ప్రేమతో ఒక స్త్రీ చూడగలిగితే ఎంతటి ఆనందం వెలువరుస్తుంది. ఇప్పుడు మనకి కావలసిన ఆవశ్యకత అదే కదా, గొప్ప సాధన కూడా. ఇప్పుడు మనకు కావలసిన ఆవశ్యకత కూడా అదే. ఎందుకంటే అంతటి ప్రేమతో అందరినీ ఆ స్త్రీ హక్కును చేర్చుకోగలిగితే ఇప్పుడు వృద్ధాశ్రమాల ఆవశ్యకత ఉండనే ఉండదు కదా, నిజం కదా. కానీ అటువంటి పరిస్థితులు ఇలా ఎన్నో అమ్మ ప్రేమకు అసలు హద్దులు లేనివి అనమాట. ఇంకా ఇలా చెప్పుకుంటూ పెడితే చాలా చెప్పుకోవాలి. అసలైనా నిజంగా ఆ మాతృమూర్తి ప్రేమకు ఎల్లలు లేవు, హద్దులు లేవు. ఆమె అందరినీ హక్కును చేర్చుకుంటున్నారు, అందరికీ ఆదరణ ఇస్తున్నారు. కానీ ఆమె మన పాపాలన్నిటినీ జీర్ణించుకుంటున్నారు. అమ్మా జగన్మాత, శారదామాత, నీకు పాదాభివందనం తల్లి, పాదాభివందనం, నీకు జయము తల్లి, జయం. ఇలా ఇంకా చెప్పుకోవాల్సిన ఘట్టాలు చాలా ఉన్నాయి. కాలాతీతమైంది కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నాను. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. చక్కటి కథా కాలక్షేపంతో అందరి మనసులను దోచుకున్నారు. తరువాత మన కార్యక్రమంలో మీకు ఎక్కువ సమయం ఇచ్చి ఇంకా ఎక్కువ మాకు వినాలని ఉంది. ఇప్పుడు సమయాభావం వల్ల